యాంకర్ 2. తెలంగాణ ఒకటే రాష్ట్రం, వేల కథలు. అందులో ఓ చిన్న గ్రామం అర్వపల్లి. ఇది ఒక గ్రామం మాత్రమే కాదు, అంతకు మించి పవిత్ర స్థలం. వందలాది హృదయాలు అక్కడ నిండుతాయి ఆశతో. ఎందుకంటే అక్కడ ఉంది అర్వపల్లి దర్గా, ఒక విశ్వాస చిహ్నం, ఒక ఆధ్యాత్మిక దిక్సూచి. ఇది ఒక మతస్థలం కాదు, ఇది మానవత్వానికి నిలయం. ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఉన్నది ప్రేమ, శాంతి, ఓ వెలుగెరుగు ఆశయం. ఇక్కడ సమాధి ఉంది. హజరత్ షా హుస్సేన్ మియన్ రహమతుల్లా అలహై ఒక గొప్ప సూఫీ వలి. ఆయన జీవితం త్యాగానికి, ప్రేమకు పరమాన్నంగా నిలిచింది. ప్రతి గురువారం ఇక్కడికి వచ్చే వాళ్ళ కళ్ళలో ఓ వెలుగు ఉంటుంది. ప్రతి మొక్కుబడిలో ఓ గాఢమైన నమ్మకం ఉంటుంది. పిల్లలు కావాలన్న ఆశ, ఆరోగ్య కోరిక, కుటుంబ శాంతి. ఎవరు ఏ కోరికతో వచ్చినా నిస్సందేహంగా ప్రశాంతతతో వెళ్తారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కాదు, మనుషులు మాత్రమే ఉంటారు. ఒకసారి వచ్చిన వారు మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఇక్కడ దివ్యమైన శక్తి ఉంది. మానవాళిని కవచంలా కాపాడే ఓ ఆత్మశక్తి. ఉరుసు వేడుకల టైంలో అయితే అర్వపల్లి మారుతుంది ఒక కాంతివంతమైన ప్రార్థన ప్రదేశంగా. అన్నదానం, దువా, నరునరాల నమ్మకం ఇవన్నీ కలిసొచ్చి ఇక్కడ గాలి కూడా పవిత్రంగా మారుతుంది. ఇవాళ మనం హడావుడి జీవనంలో శాంతిని వెతుకుతున్నాం. అర్థం లేని మాటల కన్నా మౌనం ఎంతో గొప్పది. అదే మౌనం అర్వపల్లి దర్గాలో వినిపిస్తుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. కళ్ళు మూసుకొని అక్కడ కూర్చొని ఒక్కసారి ప్రార్థించండి. మీ మనసు తానుగా ప్రశాంతమవుతుంది. ఇది మేం మీకు తీసుకొచ్చిన అర్వపల్లి దర్గా మతాలకు మించి మనసుల కోసం అనే స్పెషల్ స్టోరీ. ఇచ్చిన టైం కొద్దిగా అయినా మీ మనసు నిండితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనసు కోసమే మన ప్రయాణం.